నెంబర్ సిస్టంలో మనకు ఒక టాపిక్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. అంటే ఏదన్నా క్వశ్చన్ ఇస్తే దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 100 ఉంది. సో 100లో ఎన్ని జీరోస్ అని అడిగితే 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ 100లో 2. సో ట్రైలింగ్ జీరోస్ అన్న నెంబర్ ఆఫ్ జీరోస్ అన్న ఒకటే. సో మనం ఎప్పుడు ఎండ్లో ఉన్న జీరోస్ మాత్రమే కౌంట్ చేయగలుగుతాం. మిడిల్లో ఉన్న జీరోస్ని మనం కౌంట్ చేయాలి. సపోజ్ 1 0 1 000 ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3. సో ఎండ్లో ఉన్నవి మాత్రమే మనం కౌంట్ చేయగలం. సపోజ్ 10 into 10 ఉంది. ఇది 10 10s are 100. దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 2 zeros. సో ఫస్ట్ మనకి ఒక జీరో రావాలండి. ఒక జీరో అంటే 10. సో 10 రావాలంటే మనం 2ని 5తో మల్టిప్లై చేస్తాం. 2 5s are చేస్తే మనకి 10 వస్తుంది. అంటే ఒక 2, 5 పేరు పాసిబుల్ అయినప్పుడు ఒక జీరో వస్తుంది. సపోజ్ 100 ఉంది. 100ని మనం 25 4s are రాసుకోవచ్చు. 25 4s are 100. సో 25 అంటే 5 into 5 రాయొచ్చు. 4 అంటే 2 into 2. సో ఇక్కడ ఇదొక 2 5 పేరు, ఇదొక 2 5 పేరు. అంటే ఎన్ని 2, 5 పేర్స్ పాసిబుల్ అయితే అన్ని జీరోస్ ఉన్నాయని చెప్పొచ్చు మనం. దీంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో టైప్ నెంబర్ 1. సో 4 into 6 into 8 into 5 into 10 into 12 into 15 into 18. సో ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎన్ని జీరోస్ వస్తాయో మనం చెప్పాలి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు 2, 5 పేర్స్ ఎన్ని వస్తాయో అన్ని జీరోస్ వస్తాయి. సో దీంట్లో 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4ని మనం 2 into 2 రాసుకోవచ్చు. సో 6 2 into 3 8 2 into 2 into 2గా రాసుకోవచ్చు. ఇక్కడ 5 1 టైం ఉంది. 10 అంటే 2 into 5. 12 అంటే 2 into 6 లేకపోతే 4 into 3. 4ని మళ్ళీ మనం 2 into 2 రాయొచ్చు into 3. 2 2s are 4, 4 3s are 12. సో 15ని మనం 5 3s are రాయొచ్చు. 18ని 6 3s are రాయొచ్చు. అంటే 2 into 3 into 3. 2 3s are 6, 6 3s are 18. సో ఫస్ట్ మనం 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో 2 అనేది మనకి 10 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది. సో 5 చూస్తే 5 ఇక్కడ 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. సో 5 అనేది మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 5 అనేది మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 2, 5 ఎన్ని పేర్స్ పాసిబుల్ అవుతాయి అని అడిగితే సో 5 అనేది లీస్ట్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఏది లీస్ట్ టైమ్స్ రిపీట్ అవుతుందో అన్ని పేర్స్ పాసిబుల్. అంటే 2, 5 పేర్స్ 3 పేర్స్ పాసిబుల్. సో ఇక్కడ నుంచి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగితే నెంబర్ ఆఫ్ జీరోస్ 3 వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ in 2 to the power 1, 5 square, 2 cube, 5 to the power 4, 2 to the power 5, 5 to the power 6, 2 to the power 7, 5 to the power 8, 2 to the power 9, 5 to the power 10. సో ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూస్తే ఇక్కడ 1 టైం, ఇక్కడ 3 టైమ్స్. 1 plus 3 4, 4 plus 5 9, 9 plus 7 16, 16 plus 9 25. 2 అనేది మనకి 25 టైమ్స్ రిపీట్ అయింది. సో అలాగే 5 కౌంట్ చేస్తే 2 plus 4 6, 6 plus 6 12, 12 plus 8 20, 20 plus 10 30. సో 5 అనేది మనకి 30 టైమ్స్ రిపీట్ అయింది. సో పేర్స్ 2, 5 పేర్స్. సో రెండిట్లో ఏది తక్కువ టైమ్స్ రిపీట్ అయింది 2.
n టైమ్స్ 25 టైమ్స్. సో అన్ని పేర్స్ పాసిబుల్ అంటే 2, 5 పేర్స్ 25 పేర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అడిగితే 25. నెక్స్ట్ దీంట్లో టైప్ నెంబర్ 2. టైప్ నెంబర్ 2లో మనకి 1 2 3 4 5 6 7 8 అప్ టు 10 దాకా ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే ఇలా నెంబర్స్ అనేవి కన్జిక్యూటివ్ నెంబర్స్ ఇలా మల్టిప్లికేషన్లో వస్తే ఏదైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో ఇక్కడ లాస్ట్ నెంబర్ 10. సో ఆ నెంబర్ని 5తో డివైడ్ చేస్తాం. 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎప్పుడు 5 కంటే తక్కువగానే ఉండాలి, ఈక్వల్గా కూడా ఉండకూడదు. సో 2 అనేది 5 కంటే చిన్నది కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ ఇది. సో ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 వస్తాయి. అలాగే 1 2 3 4 అప్ టు 20. సో ఇది కూడా కన్జిక్యూటివ్లో ఉంది కాబట్టి సో లాస్ట్ నెంబర్ని మనం 5తో డివైడ్ చేయాలి. సో 20/5 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 5 కంటే చిన్నది ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ 4. సో నెక్స్ట్ 1 2 3 అప్ టు 17. సో ఇక్కడ ఇది కూడా కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి. 17/5. 17 ఎగ్జాక్ట్గా 5తో డివైడ్ అవ్వదు, కానీ 5 3s are 15 డివైడ్ అయింది. సో 5 3s are, సో 3 ఇక్కడ రాసుకోవచ్చు, రిమైండర్ 2 ఉంటుంది, మనం రిమైండర్ని ఇగ్నోర్ చేయాలన్నమాట. సో 3 అనేది మనకి ఫైనల్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ 3 ఉంటాయి. సో నెక్స్ట్ 1 2 3 అప్ టు 40. సో ఇది కూడా కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి సో లాస్ట్ నెంబర్ 40ని 5తో డివైడ్ చేయాలి. సో 5 8s are 40, కానీ ఇక్కడ 8 అనేది 5 కంటే పెద్దది, మళ్ళీ 8ని 5తో డివైడ్ చేయాలి. 8 ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు, కానీ 5 1s are 5తో డివైడ్ అయ్యింది, రిమైండర్ 3 ఉంటుంది, దాన్ని మనం ఇగ్నోర్ చేయాలన్నమాట. సో ఇక్కడ 8 + 1 9. సో ఇలా యాడ్ చేయాలి, 8 + 1 9. సో 9 అనేది మనకు ఆన్సర్. నెంబర్ ఆఫ్ జీరోస్ 9. నెక్స్ట్ 1 × 2 × 3 అప్ టు 300. సో ఇక్కడ ఇవి కూడా కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ 300ని 5తో డివైడ్ చేయాలి. సో 5 6s are 30, 0 ఉంటుంది, 60 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 60 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మళ్ళీ 16 డివైడ్ చేస్తే 5 12s are 60. సో మళ్ళీ 12 5 కంటే పెద్దది, 12/5. సో 5 2s are 10. సో రిమైండర్ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేయాలి. 60 + 12 72, 72 + 2 74. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి 74 వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1000 ఫ్యాక్టోరియల్. సో 1000 ఫ్యాక్టోరియల్ అంటే 1000 ఫ్యాక్టోరియల్ మనం ఎట్లా రాయొచ్చు, 1 × 2 × 3 అప్ టు 1000 దాకా రాసుకోవచ్చు. సో ఇవి కూడా అన్ని కన్జిక్యూటివ్ నెంబర్స్. సో కన్జిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం లాస్ట్ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి, అంటే 1000/5. సో 1000/5 చేస్తే 200 వస్తుంది. సో 200 5 కంటే పెద్దగా ఉంది కాబట్టి 200/5 మళ్ళీ 40, మళ్ళీ 40 5 కంటే ఎక్కువ 40/5 8, మళ్ళీ 8 అనేది 5 కంటే ఎక్కువ 8/5 1. సో ఇక్కడ వచ్చే నెంబరు 5 కంటే తక్కువ వచ్చేదాకా మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి, రిమైండర్ని మనం ఇగ్నోర్ చేయాలి. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 200 + 40 240, 248 249. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసిన తర్వాత మనకి జీరోస్ 249 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ టైప్ నెంబర్ 3. సో ఇక్కడ మనకి కన్జిక్యూటివ్ నెంబర్స్ లేవు. సో 10 × 20 × 30 × 40 × 50 ఉంది. దీన్ని కన్జిక్యూటివ్ లాగా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే దీన్ని 10 × 1 రాయొచ్చు, దీన్ని 10 × 2, 30ని 10 × 3,
14 10 into 4 15 10 into 5. సో ఇవన్నీ మల్టిప్లై అవుతుంది. సో 10 into 1 into 10 into 2 into 10 into 3 మల్టిప్లై అవుతుంది. ఇక్కడ చూడండి 10 అనేది 1 2 3 4 5 టైమ్స్ ఉంది. సో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 10 5 టైమ్స్ మల్టిప్లై అయితే మనకి 10 to the power 5 ఉంటుంది. ఇంటూ ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5. సో ఇందాక టైప్ 2లో మనం చెప్పుకున్నట్టు ఈ 5 నెంబర్స్ అనేవి కన్జిక్యూటివ్ నెంబర్స్. సో అలా ఉన్నప్పుడు లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 5తో డివైడ్ చేయాలి. సో 1 0 ఉంటుంది. సో 1 0 అండ్ ఇక్కడ 5 zeros ఉంటాయి. సో మొత్తం zeros 1 + 5 = 6. నెక్స్ట్ 10 into 20 into 30 so on to 100. సో దీన్ని కూడా మనం 10 into 1 రాయొచ్చు, 20ని 10 into 2 రాయొచ్చు, 30ని 10 into 3 రాయొచ్చు, 100ని 10 into 10 రాసుకోవచ్చు. సో 10 అనేది 10 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, అంటే 10 to the power 10 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ 1 2 3 ఈ 10 మనం ఇందాక కౌంట్ చేయలేదు కాబట్టి 1 into 2 into 3 so on to 10 ఉంటుంది. సో ఈ నెంబర్స్ కన్జిక్యూటివ్లో ఉన్నాయి కాబట్టి సో లాస్ట్ నెంబర్ని మనం 5తో డివైడ్ చేస్తే 10/5 2. సో ఇక్కడ 2 zeros ఉంటాయి ప్లస్ ఇక్కడ 10 zeros ఉన్నాయి. సో 2 + 10 మొత్తం 12 zeros ఉన్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ 10 into 20 into 30 so on to 1400. సో దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే ఇది 10 into 1 10 into 2 10 into 3 ఇది 10 into 140. సో ఇక్కడ 10 అనేది 140 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఇది 10 to the power 140 ఇంటూ ఈ 1 2 3 సో ఆన్ టు 140 వరకు ఉంటుంది ఇంటూ 140. సో ఇవన్నీ కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ని మనం 5తో డివైడ్ చేస్తే 140/5. సో 5 2s are 10 5 8s are 40. 28 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మళ్ళీ 28/5 చేస్తే 5 5s are 25. నియరెస్ట్ 25 క్యాన్సిల్ అయింది కాబట్టి 5 5s are 25. సో ఇక్కడ మళ్ళీ ఈక్వల్ వచ్చింది, ఈక్వల్గా కూడా ఉండకూడదు, మళ్ళీ 5ని 5తో డివైడ్ చేస్తే 1. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 28 + 5 33 33 + 1 34. సో 34 అనేది ఇక్కడ ఇవి మల్టిప్లై చేస్తే మనకి 34 zeros వస్తాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంకో 140 zeros ఉంది. సో ప్లస్ 140 ఇక్కడ మనకి మొత్తం 174 zeros వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 1 into 3 into 5 into 7 into 9 so on to 99. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. సో ఆడ్లో మనకి ఎప్పుడు 2 అనేది రాదు, 5 రిపీట్ అయింది కానీ 2 అనేది ఆడ్ నెంబర్స్లో మనకి రాదు, ఎక్కడ రిపీట్ అవ్వదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి 0 ఉంటాయి, నెంబర్ ఆఫ్ జీరోస్ 0. సో ఇక్కడ 1 into 3 into 5 into 7 into 9 so on to 99 into 64. ఇందాక క్వశ్చన్లో 99 వరకే ఉంది, ఇక్కడ 64ని కూడా మల్టిప్లై చేశాడు. 64 అంటే మనకి 2 to the power 6, అంటే 64లో 2 6 టైమ్స్ వస్తుంది. సో 1 to 99 ఈ ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 up to 99, 1 to 99 ఆడ్లో మనకి 5 అనేది 12 టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది 12 టైమ్స్ రిపీట్ అయింది. ఎట్లా అంటే 5 15 25 35 అలా మనం కౌంట్ చేస్తే 12 టైమ్స్ అనేది రిపీట్ అయ్యింది. సో ఇక్కడ 5 12 టైమ్స్ రిపీట్ అయింది, 2 6 టైమ్స్. ఇందాక మనం టైప్ 1లో చెప్పుకున్నట్టు ఏదైతే తక్కువ టైమ్స్ రిపీట్ అయిందో అన్ని 2, 5 పేర్స్ వస్తాయి.
సో ఇక్కడ 2,5 పేర్స్, ఇక్కడ 2 అనేది తక్కువ టైమ్స్ రిపీట్ అయింది. సో 2,5 పేర్స్ 6 పేర్స్ పాసిబుల్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ టైప్ నెంబర్ 4. సో 10 to the power 74 ప్లస్ 10 to the power 34. దీంట్లో జీరోస్ ఎన్ని వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనకి 1000 ఉంది ప్లస్ 100 చేసాం. సో ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే 1100 వస్తుంది. సో 1000 అంటే మనకి 10 క్యూబ్, 100 అంటే మనకి 10 స్క్వేర్. సో ఇక్కడ ఆన్సర్లో మనకి ఫైనల్గా 2 వచ్చింది. అంటే 10 క్యూబ్ని 10 స్క్వేర్ని యాడ్ చేస్తే మనకి 2 జీరోస్ వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి గమనిస్తే మనం దేనికైతే లీస్ట్ పవర్ ఉంటుందో అన్ని జీరోస్ వస్తాయి. సో ఇక్కడ 10 to the power 74 ప్లస్ 10 to the power 34. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ 34 వస్తాయి. సో 34 చిన్న పవర్ కాబట్టి 34 జీరోస్ వస్తాయి. సో ఇక్కడ 10 to the power 64 ప్లస్ 10 to the power 30. సో ఇక్కడ లీస్ట్ పవర్ 30. సో ఇక్కడ 30 జీరోస్ వస్తాయి. సో ఇది ప్లస్ ఉన్నప్పుడు మనం ఇట్లా చేయాలి. నెక్స్ట్ 10 to the power 100 ప్లస్ 10 to the power 50 ప్లస్ 10 to the power 20 ప్లస్ 10 to the power 70. సో ఇక్కడ కూడా లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో 20 అనేది మనకి ఇక్కడ లీస్ట్ పవర్, ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి 20 వస్తాయి. సో నెక్స్ట్ 10,000 to the power 50 ప్లస్ 1000 to the power 30. సో దీన్ని ఫస్ట్ మనం 10 to the powerగా మార్చుకుందాం. సో ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని 10 to the power 4 హోల్ టు ది పవర్ 50 ప్లస్ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 క్యూబ్ హోల్ టు ది పవర్ 30. సో పవర్స్ ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై అవుతాయి. 4 into 50 200, 10 to the power 200 ప్లస్ 3 into 30 90, 10 to the power 90. సో ఈ రెండిట్లో చిన్న పవర్ 90. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి 90 వస్తాయి. నెక్స్ట్ టైప్ నెంబర్ 5. 11 into 12 into 13 into 14 సో ఆన్ టు 20. ఇవి కన్జిక్యూటివ్గానే ఉన్నాయి కానీ 10 తర్వాత నుంచి ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే 1 into 2 into 3 సో ఆన్ టు 20 వరకు, 1 నుంచి 20 వరకు ఎన్ని జీరోస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఇది కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇవన్నీ లాస్ట్ నెంబర్ని అంటే 20ని 5తో డివైడ్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. 4 5 కంటే చిన్నది కాబట్టి ఇక్కడితో మనం స్టాప్ చేసేయాలి. సో ఇక్కడ 4 జీరోస్ ఉంటాయి. సో నెక్స్ట్ 11 ముందు నెంబరు 10. సో అప్పుడు 1 into 2 సో ఆన్ టు 10 వరకు మళ్ళీ ఇంకోసారి ఫైండ్ అవుట్ చేస్తే సో 10/5 2 జీరోస్. సో 1 నుంచి 20 వరకు 4 జీరోస్ ఉంటాయి. 1 into 10 వరకు 2 జీరోస్ ఉంటాయి. మనకు కావాల్సింది 11 to సో ఇక్కడ 30 కాబట్టి 30/5 అంటే 6. సో ఇక్కడ 10/5 అంటే 2. సో ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. సో 6 minus 2 4 జీరోస్ ఉంటాయి. ఓకేనా, ఇది 30. సో ఫస్ట్ మనం 1 to 30 ఫైండ్ అవుట్ చేసి సో 30/5 6 జీరోస్ ఉంటాయి. మళ్ళీ 11 ముందు ఏ నెంబర్ అయితే ఉంటుందో అక్కడ దాకా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 4 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 50 into 51 into 52 సో ఆన్ టు 100. ఫస్ట్ మనం 1 నుంచి 100 దాకా ఫైండ్ అవుట్ చేయాలి. 1 into 2 into 3 సో ఆన్ టు 100. సో ఇది కన్జిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే 100/5 20. 20 పెద్దది కాబట్టి 5 కంటే మళ్ళీ 20/5 4. సో 4 చిన్నది కాబట్టి ఇక్కడితో స్టాప్ చేయాలి. 20 + 4 24. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 40 ముందు 50 ముందు 49 ఉంటుంది. సో 1 into 2 into సో ఆన్
49 దాకా ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ 49 5తో డివైడ్ చేస్తే 5 9s are 45. సో రిమైండర్ ఎంత ఉన్నా మనకి సంబంధం లేదు, ఇగ్నోర్ చేయాలి. సో 9 మళ్ళీ పెద్దది 5 కంటే. సో 9/5 చేస్తే 5 1s are 5. రిమైండర్ని ఇగ్నోర్ చేయాలి. సో 9 + 1 10. 1 to 100లో 24 జీరోస్ ఉంటాయి. 1 to 49లో మనకి 10 జీరోస్ ఉంటాయి. సో మనకు కావాల్సింది 50 to 100 కాబట్టి 24 - 10 చేస్తే మనకి 14 జీరోస్ ఉంటాయి. 24 - 10.